ముందు భాగం పూర్తిగా అసలు కారు అనేనా అక్కడ మనం దృశ్యాలు చూస్తుంది నిజంగా ఇది కారేనా అన్నట్టుగా ఉంది. ఒక స్క్రాప్లో ఉన్నటువంటి కార్ను తీసుకొచ్చి చూస్తే ఎలా ఉంటుందో ఆ రకంగానే మారిపోయిందంటే ఆ యాక్సిడెంట్లో ఎంత ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ రైట్. ఇప్పుడు స్పాట్లోకి వెళ్ళిపోతాను. స్పాట్లో నా ప్రతినిధి గయాజ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ గయాజ్, ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఆ వ్యక్తి ఎందుకు ఈ రకంగా, అంటే అక్కడ డ్రైవర్ తప్పిదం కనబడుతుందా, స్పీడ్ కారణంగానే జరిగిందా, ఏకంగా ఇంట్లోకి దూసుకెళ్ళడం ఏంటి, హైవే పక్కన ఇంట్లోకి ఆ కార్ దూసుకెళ్ళడం గల కారణాలు ఏంటి? ప్రస్తుతంలో మనం నెల్లూరు సమీపంలోని పోతిరెడ్డిపాలెం జాతీయ రహదారి మీద ఉన్నాము. ఇక్కడ కొద్దిసేపటి కిందట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 మంది మెడికల్ స్టూడెంట్స్ అంటే చనిపోవడం జరిగింది. అదే విధంగా ఒక వ్యాపారస్తుడు జరిగింది. ప్రధాన స్టూడెంట్స్ అంటే ప్రధానంగా నరేష్, అభిషేక్, జీవన్, యాగ్నేష్, అభిసాయి అనే వ్యక్తులు బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక ఫంక్షన్ వెళ్ళి తిరిగి నెల్లూరుకు వస్తుండకి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. అంటే బుచ్చిరెడ్డిపాలెం వచ్చే జాతీయ రహదారి పక్కన పెద్ద ఒక చిన్న ఇల్లు ఉంది. అంటే ఆ ఇంట్లోనే చిరు వ్యాపారము వాళ్ళు అతి వేగంగా వచ్చి ఈ ఇంట్లో నుంచి చూసుకుపోవడంతో మనం చూస్తున్నాము. అంటే ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ అదే విధంగా అన్ని చూస్తున్నాము. అంటే ఈ ఇటువైపు నుంచి ఒకసారి మనకు చూపి, అంటే బుచ్చిరెడ్డిపాలెం ఇటువైపు ఉంది. అంటే ఇది జాతీయ రహదారి. ఆ జాతీయ ఈ టర్నింగ్, చిన్న టర్నింగ్ ఉంది. ఈ టర్నింగ్ నుంచి నేరుగా అతి వేగంగా వచ్చి ఇక్కడ ఒక పెద్ద దిమ్మ కూడా ఉంది, మనం చూపిస్తున్నాం. అంటే ఈ దిమ్మని కొట్టడంతో అటు వచ్చి గోడలతో పాటు మొత్తం దూసుకొని వచ్చి కారు ఇక్కడ రావడం జరిగింది. మనం చూస్తున్న ఫ్రిడ్జ్ అదే విధంగా కొన్ని వస్తువులు ఉన్నాయి. అయితే రమణయ్య అనే వ్యక్తి ఇంటి యజమాని అక్కడ పనుకొని ఉండగా అతను స్పాట్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. అదే విధంగా కారు కూడా నుజ్జు అవ్వడం జరిగింది. ఆ కారులో నరేష్, అభిషేక్, జీవన్, ఆగ్నేయ, అభిసాయి అనే 5 ఉన్నారు. 5 స్పాట్ గా చనిపోవడం జరిగింది. మరో ఒక మెడికల్ స్టూడెంట్ కి తీవ్రమైన గాయాలు అవడంతో అతనికి చికిత్స నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని దానికోసం ప్రొక్లైన్ చేసి ఆ కారును కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆ కారు పరిస్థితి కూడా ఒకసారి అయితే చూద్దాము. ఇప్పటికే ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి రావడం జరిగింది. అంటే స్పాట్ కారులో ఉండే 5 మంది స్టూడెంట్స్ అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఆ ఇంటి యాజమాని కూడా అక్కడక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళలో ఒక్కరు మాత్రమే సీరియస్ గా ఉంది. ప్రస్తుతం మనం కారు కూడా చూద్దాం ఒకసారి. ప్రదీప్ ఒకసారి కారు ఇట్లా. ఇప్పుడు మనం కారు కూడా చూస్తున్నాము. ఈ కారు కూడా చాలా నుజ్జైన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే ఇంట్లోకి చాలా, అంటే 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఇది కారు పరిస్థితి మనం చూస్తున్నాము. కారు నుజ్జు అయిన పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే ఈ కారులో 5 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు. 6 మందిలో 5 మంది కారులోనే అక్కడక్కడ చనిపోవడం జరిగింది. మరో వ్యక్తికి బలమైన గాయాలు అవడంతో అతను చికిత్స నిమిత్తము. అంటే ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారు, అసలు ఈ కార్ ఎవరిది? ఈ వీళ్ళు మెడికల్ నారాయణ మెడికల్ కాలేజ్ లో చదువుకుంటున్నారు. 2వ సంవత్సరం చదువుకుంటున్నారు. వీళ్ళు స్నేహితులు ఎంగేజ్మెంట్ బుచ్చిరెడ్డిపాలెంలో అయితే అది చూసుకొని భోజనం చేసి అక్కడ తిరిగి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎలా జరిగింది అని అతి వేగమే దీనికి కారణం అని కూడా చెప్తున్నారు. మనం ఇప్పుడు కారు కూడా చూస్తున్నాం. కారు పూర్తిగా కారు నుజ్జయింది. అయితే ఈ కారు ఎవరు ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. అంటే కొద్దిసేపటి కిందటే, 1 గంట కిందటే జరిగింది కాబట్టి పోలీసులు పార్టీలో ఉన్నారు. తర్వాత ఈ నెంబర్ ఆధారంగా ఈ కారు ఎవరు ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నటువంటి ఆ కారులో ప్రయాణించిన వారు పరిస్థితి ఎంత? అంటే కార్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో, ఈ ఘటన జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, వారి తాలూకా డీటెయిల్స్ ఏంటి? సో ప్రజెంట్ కార్లో ప్రయాణిస్తున్న వారు ఎవరైనా ఇంకా సేఫ్గా ఉండే అవకాశం ఉందా?
అంటే ఈ కారులో మొత్తము 5 మంది ప్రయాణిస్తున్నారు. 5 మందిలో నరేష్, అభిషేక్, జీవను, యాగ్నేష్, అభిసాయి అనే వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇంకొక మెడికల్ స్టూడెంట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ ఈ వాహనము నడుపుతున్నట్లు సమాచారము. అయితే ఈ నరేష్, అభిషేక్, జీవన్, యాగ్నేష్, అభిసాయితో పాటు ఈ నలుగురు కారులోనే చనిపోవడం జరిగింది. మరో స్టూడెంట్ మాత్రము అతను కొన ఊపిరితూ ఉంటే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాం అంటే లోపల పూర్తిగా అసలు ఎట్లుందంటే అసలు అంత భయంకరంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా అనుకోవచ్చు. అంటే ఒక 120 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనాలు తోలినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే అసలు మొత్తం చనిపోయారంటే సుమారు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. గయాస్, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా మద్యం సేవించి ఉన్నారా? లేదంటే అంటే కొన్ని సందర్భాల్లో ఒక వెహికల్ ని తప్పించబోయి కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని వెహికల్ ని తప్పించబోయారా లేదంటే మద్యం సేవించున్నారా? ఆ విద్యార్థుల యొక్క పరిస్థితి అంటే ఎటువంటి విధంగా ఉంది అక్కడ యాక్సిడెంట్ ఘటనలో చూసినప్పుడు? అయితే ఈ వీళ్ళు ఒక ఫంక్షన్ పోయారు. ఫంక్షన్ లో ఏదైనా డ్రింక్ తీసుకున్నారా లేదా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అయితే బహుశా ఇది డ్రింక్ తీసుకుని ఉండొచ్చును కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఇది అంత వేగంగా రావడానికి కారణం కూడా అక్కడ ఏంటంటే కొద్ది మలుపు ఉంది. ఆ ప్రాంతంలో హైవే మీద కొద్ది మలుపు ఉంది. అయితే వాళ్ళు అతి వేగంగా రావడం, ఆ మలుపు దగ్గర కంట్రోల్ కాక పక్కన ఉన్న ఇంట్లోకి ఈ వాహనం దూసుకెళ్ళినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. అది ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, అతివేగమా లేదంటే మలుపు దగ్గర వీళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితులు చేశారా లేదంటే ఇంకొకటి ఏమైనా ఆల్కహాల్ వంటి ఏమైనా తీసుకున్నారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. గయాస్, ఎవరైనా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? దగ్గరగా చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అక్కడ స్థానికులు వారికి సంబంధించి ఎవరైనా మాట్లాడించే ప్రయత్నించారు అంటే ఏ రకంగా జరిగింది, అక్కడ బయట నుండి వృద్ధుడు అంటే అక్కడ వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు, ఆ ఇంట్లోకి ఇటువంటి ఘటన ఎప్పుడైనా గతంలో జరిగిందా, వారి నుంచి స్థానికుల నుంచి మాట్లాడించండి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడే తెలిసినట్టుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా స్పాట్ కి రాలేదు. ఎందుకంటే ఈ పోలీసులు వెంటనే మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆసుపత్రికి వెళ్ళినట్లు మనకైతే తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ కొంతమంది ఉన్నారు, ప్రయత్నిద్దాం ఏం జరిగింది అనేది కూడా